ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు హైజెనిక్ హెల్దీ డెలీషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 89589 58989 ఇప్పుడు ఇంద్రారెడ్డి గారు మన మధ్య లేకుండా పోయి 24 సంవత్సరాలు అయింది కదమ్మా. యా 24 ఇప్పటికి ఆయన ఫోటో దగ్గర కూర్చొని ఏ బాధ వచ్చినా చెప్పుకొని ఏడుస్తారు సబితమ్మ అని చెప్పేసి నేను విన్నాను. ఇంద్రారెడ్డి గారి దగ్గర చెప్తాను, నేను అమ్మవారిని బాగా నమ్ముతాను. దేవుడి గదిలో వెళ్ళి చెప్తాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారమ్మా? అమ్మవారే. ఫస్ట్ ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు యూనివర్సిటీ మన లా కాలేజ్కి ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. సో ఆయన ఆలోచన ఏముండేదంటే లా కంప్లీట్ కాగానే రాజకీయాల్లోకి వచ్చేసేయాలని ఆలోచన. ఓకే. సో ఇంకొక ఆలోచన ఏముండేదంటే రాజకీయాలలో ఎవరి దగ్గర చేయి చాచకూడదు, తనకంతూ కొంత ఇన్కమ్ ఉండాలంటే ఏదో ఒక చిన్న బిజినెస్ ఉండాలి అని చెప్పేసి. ఓకే. సో ఆ నేపథ్యంలో మా నాన్న వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అక్కడ షాబా స్టోన్స్ క్వారీస్ ఉంటుంది. సో ఆ క్వారీస్ దగ్గర చూడడానికి వచ్చి అక్కడ మిషన్ ఏర్పాటు చేసి ఒక సిస్టమ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి అని వచ్చారు. అక్కడ ఓకే. వచ్చినప్పుడు మామూలుగా అడుగుతారు కదా, ఏం చేస్తున్నారు, ఎవరు ఏంటి పిల్లలు అన్నప్పుడు మా నాన్న చెప్పారు, ఇట్లా మాకిద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అన్నప్పుడు పెళ్లి చేయాలనుకుంటున్నామంటే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మా వారు కూడా నేను కూడా మంచి సంబంధం చూసుకొస్తానులే అని చెప్పారు. అప్పుడు నేను పరిచయం లేదు, నేను సిటీలో ఉండేది. చూస్తా ఉంటే వాళ్ళ కాలేజ్లో వీళ్ళు అన్నారట, అరే నువ్వెందుకు చూస్తున్నావు సంబంధం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్తున్నావు, మరి నువ్వే చేసుకోరాదే అన్నప్పుడు రెడ్డి కాలేజ్ నేను అప్పుడు మా వారు అక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, నేను సో అండ్ సో ఇట్లా అని. అప్పుడు పరిచయం అయింది. ఓకే. అట్లా అప్పుడు తర్వాత పోయి మా నాన్నకు చెప్పారు చేసుకుంటాను. అట్లా 2 years నా స్టడీస్ కంప్లీట్ అయిందాక. అంటే ఇది అడగకూడదు, నేను అడుగుతున్నాను తప్పుగా కూడా అనుకోవద్దు. అంటే ఇప్పుడు తెలియని బాగా మారుమూల విలేజెస్లో కూడా ఇప్పుడు భర్త పోయినా కానీ అన్ని రకాలుగా వాళ్ళు కూడా బొట్టు అన్నీ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. కానీ మీరు చదువుకున్న వ్యక్తి కదా, ఆ రోజుల్లోనే నేను పెట్టుకోకూడదు అని ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే దాని ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తప్పుగా అనుకోవద్దు, చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది. లేదు ఎవరు అడగలేకపోయారు. లేదు, మా మేనల్లుడు రాజేందర్ రెడ్డి అని మా పెద్ద ఆడపడుచు కొడుకు. అబ్బాయి మ్యారేజ్ అయినాక 4 years చంపేశారు అబ్బాయిని, పాలిటిక్స్లోనే చంపేశారు. సో అమ్మాయి చాలా చిన్నది అప్పుడు, పెళ్ళై 4 years పాపం ఎంత చిన్నది ఉంటుందో ఊహించుకోండి. సో ఆ అమ్మాయికి ఫార్మాలిటీస్ చేస్తున్నప్పుడు బొట్టు పెడతామని ఆలోచిస్తున్న సందర్భంలో మా ఆడపడుచులు తర్జన పడ్డారు. పెట్టాలా వద్దా, పెట్టుకోనా వద్దా అని తర్జన పడుతున్న సందర్భంలో నన్ను పిలిచి అడిగారు, ఒక్కసారి తమ్ముడిని కూడా అడుగు అని. మా వారి దగ్గరికి వెళ్ళి అడిగాను. పాపం చిన్న వయసు అమ్మాయి, బొట్టు పెట్టాలా వద్దా అని అడుగుతున్నారు వదినమ్మ వాళ్ళని. అడిగితేను అంత పెద్ద మనిషి పోయిండు, వాడే పోయిండు, ప్రాణమే పోయింది, బొట్టు ఇంపార్టెంటా అని అడిగారు. అంటే ఆయనకు చాలా అటాచ్మెంట్, వాళ్ళ మేనల్లుడు అంటే ప్రాణం. ఆ బాధలో ఏమన్నాడంటే వాడే పోయిన తర్వాత బొట్టు ఇంపార్టెంటా అన్నారు. సో అది నా మనసులో ఉండిపోయిందని. మళ్ళీ ఆ అమ్మాయి చూసినప్పుడు కూడా వాళ్ళ అల్లుని తలుచుకొని బాధపడేవాడు మా ఆయన, అంటే అంత ప్రేమ ఉండేది. సో ఆ మాట అన్నారు కదా, సో నేను ఆయన ఆలోచన అట్లా ఉండింది కదా, అంత ప్రాణప్రదంగా ఉన్న ఆయన పోయినప్పుడే బొట్టేమి ఇంపార్టెంట్ అనే లెవెల్లో మాట్లాడి ఉన్నారు కదా. సో వేర్లు ఎంత బాగుంటుందో చెట్టు కూడా అంత బాగా పెరిగి అంత మంచి పండ్లు కాస్తాయి అన్నట్టు మీ కుటుంబం కూడా అలానేమ్మా. పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు, కోడళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చారు? మంచి కోడళ్ళ అత్తయ్యని అర్థం చేసుకునే వాళ్ళు, చక్కగా కూతుళ్ళలాగా పనిచేస్తారు నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.